దాంతో ఏమైందంటే వాళ్ళు ఇంకా జాగ్రత్తగా చెప్తారు. చదువుకున్న అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కొంచెం ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళని ఎంపవర్ చేసి లిటరేచర్ అంతా కూడా వీళ్ళకి ఇచ్చి ఎక్కడెక్కడ మనకు గూడాలు ఉన్నాయి, ఈవెన్ ప్లెయిన్ ఏరియాల రైతులకు కూడా వీళ్ళతో ట్రైనింగ్ ఇప్పారు. ఎందుకంటే వాళ్ళ సంఘాలలో కూడా సభ్యులు, ఆ సంఘాల సభ్యులు అందరు కూడా అవగాహన కల్పిస్తే వాళ్ళ భూములలో కూడా పెట్టుకుంటారు. వాళ్ళకు ఒకటి వాళ్ళ భూమిలో సోలార్ పంప్ సెట్ పెట్టుకుంటే కరెంట్ వచ్చిందా పోయిందా ఈ పంచాయతీ ఉండదు. రెండోది ఆ సోలార్ వాళ్ళ వ్యవసాయానికి సరిపోగా మిగిలిన విద్యుత్ ఉత్పత్తి చేస్తే ప్రభుత్వమే కొనుక్కుంటుంది. ప్రభుత్వం కొనుక్కొని వాళ్ళకి నెల నెల పైసలు ఇచ్చే ఏర్పాటు చేపిద్దాం. అప్పుడు ఏమవుతుందంటే పిల్లల చదువులకు ఇంటి ఖర్చులకు ఇంకా ఇంటి ఆయన మీద ఆధారపడకుండా చక్కగా వాళ్ళ పేరు మీదనే ఖాతా తెరవాలి. బట్టాను మహిళల పేరు మీదనే ఖాతా తెరిచి వాళ్ళ ఖాతాలకే పైసలు పోయేటట్టు చూడాలి. మళ్ళీ ఇంటి ఆయన చేతిలోకి పోతే బెల్ట్ షాప్కి పోతాయి. ఓకే సార్, అంతేనా? అంతేకాదు మీకే ఖాతా తెరిపించి మీ ఖాతాలని వేసేటట్టు సోలార్ పంప్ సెట్లు పెట్టుకొని వ్యవసాయానికి బాగా మన అచ్చంపేట నియోజకవర్గంలో నా సొంతూరు ఇన్నే తెలుసు కదా. తెలుసు సార్. మా అక్కడ పోయి అవునా, అదే అందుకే వచ్చినా కదా. అందుకే మన అచ్చంపేటలో డాక్టర్ గారు మొత్తం కాన్స్టిట్యున్సీలో మొత్తం వ్యవసాయ పంప్ సెట్లు అన్ని కరెంటు తీసేసి సోలార్ పంప్ సెట్లు పెట్టడానికి అన్ని ఇప్పిస్తా. ఒక్క రూపాయి కూడా మీరు పెట్టాల్సిన పని లేదు. 100% ఉచితంగా బట్టిసారి చెప్పి మీకు అన్ని పంప్ సెట్లు ఇప్పిస్తాం. ఎన్ని నీ నియోజకవర్గంలో పంప్ సెట్లు ఉన్నాయో లెక్కది అందరికీ 5 HP 7.5 HP ఈ 2 పంప్ సెట్లు ఎట్లు ఇవ్వాలనో ఇచ్చి వాళ్ళకు విద్యుత్ వాడుకోవడమే కాకుండా ఆదాయం వచ్చేటట్టు చేపిస్తా. అంటే ఆ సోలార్ ప్యానెల్స్ కాపాడుకుంటే వాళ్ళు నెలకు 4-5 వేలు 3,000 నుంచి 5,000 వరకు ఆదాయం వచ్చేటట్టు చేసినాం అనుకో, పరోక్షంగా వాళ్ళకి ఆదాయం కూడా ఉంటుంది. ఆడపిల్లలు 1 గంట సేపు అట్లా చూసుకొచ్చుకుంటే పిల్లలు స్కూల్కి పోయేటోడు కూడా 1 గంట వచ్చి ఇట్లా చూసుకొని పోయినా కూడా లెక్క తేలుతుంది. కాబట్టి మొత్తం లెక్క తీసుకొని దగ్గర ఎంతమంది ఉన్నారు. కలెక్టర్ గారు అచ్చంపేట మొత్తానికి పిఓలు ఎవరున్నారు? శరత్ ఇప్పుడు ఎన్ని ఉన్నాయో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళని పిలుచుకొని కూర్చొని కలెక్టర్ గారు మీరు ఇతర అధికారులు కూర్చొని మొత్తం అచ్చంపేట నియోజకవర్గాన్ని దేశానికి ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుదాం. అన్ని పంపు సెట్లు కరెంటు పంపు సెట్లు అన్నీ తీసి అదర్ దాన్ ఎస్టీస్ మొత్తం నియోజకవర్గం, నాట్ ఓన్లీ ఎస్టీస్. ఇది నా సొంత ఊరు, నా సొంత ప్రాంతం. ఈ నియోజకవర్గంలో ఏ ఒక్క రైతు కూడా ఇంకా కరెంట్ వచ్చింది, కరెంట్ పోయింది, కరెంటు తీగలు బాగున్నాయా బాగాలేవా, ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే అచ్చంపేట కేసుకప్ప కలకుర్తి కేసుకప్ప ట్రాక్టర్ తీసుకురా ఈ పంచాయతీ తెంచు. ఎవరికి వాళ్ళకి ఏముందో భూమి ఎక్కువ ఉంటే 2 ఇండ్రి అంటే ఒకవేళ నీళ్లు సరిపోకపోతే సోలార్ మోటారు వాళ్ళ వ్యవసాయంతో పాటు వాళ్ళు అదనంగా సోలార్ వాళ్ళు వాడుకోగా మిగిలిన విద్యుత్ ఉంటుంది కదా దాన్ని ప్రభుత్వానికి ఇచ్చేటట్టు, ప్రభుత్వం దానికి వాళ్ళకి పైసలు ఇచ్చేటట్టు, ఆదాయం గ్రిడ్ కనెక్ట్ చేసేటట్టు అన్న. అదే సో ఎలక్ట్రిసిటీ వాళ్ళను ఎవరు ఈడ మన ఎస్పీటీఎల్ ముషరాఫ్ ఇక్కడ అదే మీరు గవర్నమెంట్ గ్రిడ్ కనెక్ట్ చేస్తే దానికి ఏందని చేయొచ్చు. ఇప్పుడు కలెక్టర్ గారితో కూర్చొని మిగతా అధికారులతో కూర్చొని అచ్చంపేట నియోజకవర్గంలో మొత్తం ఎన్ని పంపు సెట్లు ఉన్నాయి అన్నీ లిస్ట్ అవుట్ చేయండి. అన్నిటికీ ప్రత్యామ్నాయంగా కరెంటు పంపు సెట్లు తీసేసి సోలార్ కరెంటుతో పంపు సెట్లు పెట్టాలి ఒకటి. రెండోది ఆ ప్యానెల్స్ ఎట్లు ఉండాలంటే వాళ్ళ వ్యవసాయానికి సరిపోను 3,000 నుంచి 5,000 ఆదాయం ప్రతి నెల వాళ్ళకు వచ్చేటట్టు ప్యానెల్స్ డిజైన్ చేయాలి. మొత్తం సబ్సిడీ, క్రాస్ సబ్సిడీ, మ్యాచింగ్ గ్రాంట్ అంతా బట్టిసారి మీరే చూసుకోవాలి. ₹1 నియోజకవర్గంలో మీకు ఇయ్యరు. మీరు ఆ మోటార్ తీపియాలి. ఆ మోటార్ వాళ్ళు ఏమైనా చేసుకుంటారు. మళ్ళీ మీరు ఆ మోటార్ అడగకండి. మళ్ళీ మీరు ఇది చది అడిగారు కానీ మీరేం అడగకరే వాళ్ళ మోటార్ వాళ్ళు ఏమైనా అమ్ముకుంటారు, ఉంచుకుంటారు. మీరు మాత్రం మొత్తం లిస్టు తీసి ఎన్ని రోజులలో చేయగలుగుతారు లిస్ట్ అంతా? పంప్ సెట్లు ఎన్ని రోజులలో 3 నెలలు వేయగలమా? ఎంత 3 నెలలు చేయగలమా? ఇప్పుడు ఎట్లాగో బోర్లు ఆల్రెడీ ఉన్నాయి కదా, బోర్ ఉంటేనే పంప్ ఉంది, మోటార్ ఉంది వాళ్ళకు. ఇప్పుడు ఆల్రెడీ బోర్ ఉన్న కాడనే కరెంట్ మోటార్ పెట్టుకోరు వాళ్ళు. బోర్ లేని కరెంట్ మోటార్ పెట్టుకోలే కదా. ఏం శరత్ 100 రోజుల్లో అచ్చంపేట నియోజకవర్గంలో రైతులందరూ లిస్టు తయారు చేయడమే కాకుండా అన్ని కరెంటు మోటార్ల ప్లేస్లో సోలార్ పంప్ సెట్లు రావాలి. 100 రోజుల్లో మొత్తం అన్న స్పెషల్గా ఒకరిని డెప్యూట్ చేయి, ఒక అధికారిని స్పెషల్ డ్రైవ్ పెట్టు. ఇది దేశంలో ఎవరైనా అచ్చంపేటకు వచ్చి చూసిపోవాలి సోలార్ పంప్ సెట్లు రైతులు వ్యవసాయానికి ఎట్లా వాడుకుంటున్నారు.
దీంట్లో వ్యవసాయానికి సోలార్ వాడుకోవడం కాదు, ప్రతి కుటుంబానికి 3 నుంచి 5 వేల ఆదాయం ఎట్లా రావాలనో మీరు డిజైన్ చేయాలి. దాంతో ఇంటి ఖర్చులకు వాళ్ళకు